అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లాట్‌ఫామే లేకుండా చేసేస్తామని చెప్పి శబలాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో భారీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్న నేపథ్యం. ఎలా ఉంది సీమలో మీ పరిస్థితి ఇప్పుడు? మీ ఇంట్రడక్షన్ చాలా 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 బాగుంది. వాళ్ళ సీమలో ఎంత పుంజుకుంటారో ఎంత ఎన్నికిపోతారో తెలియదు కానీ మీరు చెప్పేటప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఇంకా దిక్కే లేరు. జగన్మోహన్ రెడ్డికి కేఏపాలో కమ్యూనిస్ట్ పార్టీనో లేక మా అమ్మ మాయావతి గారు వాళ్ళ పార్టీని తీసుకొచ్చుకొని పొత్తు పెట్టుకొని ముందుకు పోవాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పార్టీనే ఏదో ఒక భూత కల్పనలాగా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వచ్చింది. అది పార్టీ గుణాది లేదు, ఆ పార్టీకి పట్టు లేదు, ఆ పార్టీకి సరైన సలహాలు లేరు అని ఇండైరెక్ట్ గా మీరు చెప్పేసి నేను చెప్పింది మీకు అలా అర్థమైందా? అంతేలే, అర్థమైంది. ఏముంది ఉండేది అంతేలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటికీ వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలన్న ఉద్దేశంలో భాగంగా 2 జిల్లాలు ఓదార్పు యాత్ర చేసిన తర్వాత అది బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు మాట్లాడుకున్న తర్వాత 8 సిబిఐ కేసులు పెట్టించి ఆయన లోపలి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఆయన అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి ఓదార్పు యాత్ర కానీ ఢిల్లీ తీర్చడం కానీ అదే విధంగా ఫీజు పోరు కానీ అనేకమైనటువంటి ధర్నాలు రాస్తారోకలు చేసి పార్టీని పటిష్టపరిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇచ్చినటువంటి సలహాలు మంచిగా అనుకుంటున్నారా అది పక్కన పెడితే ఆ సలహాలన్నీ లేకపోతే ఆ విధమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఏ నాయకుడు ఏ పార్టీ కూడా అంత పటిష్టంగా పనిచేసినటువంటి నాయకుడు ఏ ఒక్కరు లేరు. జనాలకు దగ్గరగా ఉండి దాదాపు 2 సంవత్సరాలు పైబడి పాదయాత్ర చేసి 4600 కిలోమీటర్ల పైన పాదయాత్ర 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గురించి, ఆయన పార్టీలో పడిన కష్టం గురించి, ఆయన ఇచ్చినటువంటి సలహాల గురించి వాటిల్లో ఏ ఒక్కటి ఫెయిల్ కాలేదు. మీరు దాంట్లో ఫెయిల్ అయినా అనుకున్నారా, బాగాలేమనుకున్నారా, ఇంకేమన్నా అనుకోండి, దానికేం బాధ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెట్టేటప్పటికీ ఆయన పోటీ చేసేటప్పటికి ఆయన ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు బయటకు వచ్చినారు. ఇద్దరు ఎవరున్నా వస్తామన్నా కూడా వద్దయ్యా మీరు అందరూ రావద్దు, నేను ఒకనే చూసుకుంటాను, మీరు ఎందుకు తర్వాత బాగున్నాక వచ్చురు, మీరు వచ్చి ఆ ఎమ్మెల్యే స్థానాన్ని ఎందుకు పోగొట్టుకుని వస్తారని చెప్పి వచ్చినాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఒక నిర్బద్ధతో ఒక నిజాయితీగా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి రమ్మని చెప్పాడు. రాజీనామా చేసిన తర్వాత వీళ్ళు అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీని పడగొట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని కూడా పడగొట్టకూడదు, ఇది మా తండ్రి నాయకత్వంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, దీన్ని పడగొట్టకూడదు అనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకోవడం మంచిదే, మంచి సాంప్రదాయమే, మన సింగిల్ సింహం ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వబో అని అనుకుంటున్నారా లేదా? వస్తున్న ఇన్పుట్స్ అది వస్తున్న వార్తలు అవి అదే కొంచెం ఎందుకంటే ఇంకా వాళ్ళు మాట్లాడతారు కదా, పొత్తులు పెట్టుకోవాలనే ఉద్దేశం అప్పుడు లేదు ఇప్పుడు లేదు. పొత్తులు పెట్టుకుంటే ప్రసక్తే మాకు లేదు, పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ ఎవరెవరు ఏమేమి ఊహించుకుంటారో మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మా ఇంటి పక్కలోనే మీటింగ్ అనంతపురం, మా ఇంటి పక్కలో గేట్ కేసినారు, ఇక్కడ మా ఇంటి గేట్ కేసినారు అనంతపురం మీటింగ్ కోసం సంబంధించి. మీరు అన్నట్టు పులివెందుల్లో బ్రహ్మాండంగా గెలిచినారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలోనే పట్టు లేదు, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారో లేదో, రేపు పోటీ చేస్తారో లేదో, ఇది ఇచ్చిపెట్టేమన్నా కర్ణాటకలో అక్కడ సంసారం వస్తూ పోతున్నారు కదా, అక్కడేమన్నా పోటీ చేస్తారని మీరు అనుకున్నారేమో. కానీ మొన్న పులివెందులకు వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత పులివెందులకు వచ్చినప్పుడు ఆ జనాన్ని ఏదాదైనా చూసింటే ఆ ఊర్లో 10 ఓట్లు రానే ఊర్లలో గంట సేపు పైన పట్టినాడు. ఊరు దాటుకొని బయటకు రావాలంటే అమ్మక్కపల్లి కానీ నాలపరెడ్డిపల్లి కానీ ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఆ జనం వచ్చినప్పుడు చూస్తే అంత విపరీతమైనటువంటి జనాలు వచ్చినారంటే అక్కడ ఓటు పడలేదంటే మరి ఏ విధమైనటువంటి ఓటు పడిందో, ఏ విధంగా ఓటేసినారో అది మీకు నాకు అందరికీ తెలుసు. అదే విధంగా మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి 11 సీట్లు రావడానికి, 11 సీట్లకే పోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మాత్రం మనం గుర్తుపెట్టుకోకుండా దేశంలో ఉన్న పార్టీలు అన్ని కలుపుకొని ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ శత్రువైనా కూడా ఆ పార్టీని కలుపుకున్నారు. ఆ తర్వాత మా మీద లేనిపోని అబండాలన్నీ వేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ బీజేపీ వాళ్ళు తెచ్చే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేమే తెచ్చినామని అది ఏదో మా రాజశేఖర రెడ్డి గారిని ఇంకోని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏకవచనంతో తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి మాకు సంబంధం లేనిది. మేము రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రిగా ఉన్నాము కాబట్టి మేము చేయాలి కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి కార్యక్రమం మేము చేసినాము తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెచ్చి చేసింది కాదు. దాన్ని మేమే తెచ్చి చేసినామనే విధంగా మమ్మల్ని అబాస్పాలు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మీడియా వ్యవస్థలను అన్నిటినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని ఆయన కుటుంబాన్ని, ఆయనకు సంబంధం లేనటువంటి వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొచ్చి ఆయన మీద రుద్ది లేనిపోని అబండాలేసి అదే
అదే విధంగా ఎన్నికల కమిషన్ మేము ఎక్కడ తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసినారనే విధంగా మా వాళ్ళ మీద అభియోగాలు మోపడమే కాకుండా మా వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు డీజీపీ నుండి సిఎస్ నుండి ఆంధ్ర జిల్లాలలో ఉన్నటువంటి ఎస్పీలు కలెక్టర్లు తక్షణం వాళ్ళు ఒక్క కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్లీ మార్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్లా చూస్తే మళ్ళీ మనం ఉండలేమనే విధంగా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకొచ్చి వాళ్ళు గెలిచినారు తప్ప వాళ్ళు ఏదో నిజాయితీగా చేసినారు, వాళ్ళని చూసి ఓటేసినారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ కష్టాన్ని చూసి ఓట్లేసినారు అనే విధంగా మనం అనుకోవడం అంతా అది అమాయకత్వం అవుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఎన్నికలు జరిగితే నిన్నైనా చూపించింది పులివెందుల్లో అక్కడ చేసినారు కాబట్టి అది ఏదో ఇదంతా అభియోగాలు వస్తాయి కాబట్టి అప్పుడేదో ఈవీఎంలతో గెలిచినామని అంటున్నారు. మళ్ళీ ఈ రోజు కూడా బ్యాలెట్ కు కూడా అట్లే జరిగితే నిజంగానే ఇదే అనుకుంటారనే ఉద్దేశంలో భాగంగా 10 కోట్ల రూపాయలు ఒక జెడ్పీటీసీకి 10 పంచాయతీలు ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీకి 10,601 ఓటు ఉన్నటువంటి ఆ ఓటర్లకు 10 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను మొత్తం అందరినీ కేసుల్లో పెట్టించి లోపల పెట్టించి వాళ్ళ మీద రౌడీ షీటర్లు బుక్ చేసి 500 మందిని కార్యకర్తలను రౌడీ షీటర్లుగా పెట్టి జైల్లో పెట్టించి వాళ్ళు గెలిచింది కూడా అది ఒక గెలుపులాగా మనం భావించుకొని మనం దాన్ని పెద్దగా సంఘాలు గుద్దుకుంటామంటే అది వాళ్ళ ఇష్టం విడిచిపెట్టాల్సిన మేమేమైతే పెద్దగా అనుకోవాలి. గెలిచినారు రైట్, గెలిచినారు గెలిచింది. ఇప్పుడు రేపు మళ్ళీ ఎన్నికల్లో